ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య పరిచర్యలో ఏర్పరచబడిన ఈ కార్యక్రమానికి వచ్చిన స్త్రీలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో వాటిని మేము వాక్యం నుంచి తెలుసుకొని నేర్చుకొని అవగాహన కలుగుటకు హృదయమును సిద్ధపరచుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, వాక్యానికి హృదయమును సిద్ధపరచుకుని వాక్యాన్ని వినగలిగిన వారుగా మమ్మల్ని ఉంచండి. లోకంలో ఉన్న వాటన్నిటి కొరకు ప్రయాసపడుతున్న మాకు పరలోక ప్రయాసన వైపు, ఆ ఆలోచన వైపు మమ్మల్ని మళ్లించమని కోరు క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుడి పిల్లలకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఈ స్త్రీల వాక్య పరిచర్య కార్యక్రమంలో ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాం. మనం స్త్రీలుగా, పురుషులుగా కుటుంబ జీవితాలలో దేవుడు రాయించిన ఎన్నో విషయాలను తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. మరి ఈరోజు అబ్రహాం గారు, షారా గారు ఈ కుటుంబం స్త్రీల కార్యక్రమం కొరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంతటిలో జీవంగల దేవుడి వాక్యాన్ని మనం అందరం ఆలోచించేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం తీసి తెలుసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతున్న మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. మనం వాక్య పరిచర్యలో ప్రతిసారి వింటున్న మాట ఇది. దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు ఎవరు వీళ్ళు అంటే పరిశుద్ధ స్త్రీలు. ఇక్కడ మనం రెండు విషయాలను గమనించగలుగుతాం. ఏంటది అంటే, ఒకటి, ఈ స్త్రీలు పరిశుద్ధ స్త్రీలు. వీళ్ళకు ఉండవలసిన లక్షణం ఏంటి? పరిశుద్ధ స్త్రీలు. 2, వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు అంటే దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలే పరిశుద్ధ స్త్రీలు. అలాగే పరిశుద్ధ స్త్రీలే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారు. మరి ఈ పరిశుద్ధ స్త్రీలలో ఎంతోమందిని మనం గతకాలంలో చూసాం, విన్నాం. మనందరం దేవుణ్ణి ఎంత ఆశ్రయిస్తున్నామో ఎప్పటికప్పుడు మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. మరి ఈరోజు ఈ స్త్రీల వాక్య పరిచర్యలో దేవుణ్ణి ఆశ్రయించిన ఒక స్త్రీ గురించి మనం ఆలోచించేద్దాం. ఓకే, చూద్దాం అందరం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలను మనం అందరం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలలో రాయబడుతున్న దేవుణ్ణి ఆశ్రయించిన ఒక పరిశుద్ధ స్త్రీ మనకు అక్కడ కనిపిస్తుంది. చదువుకుందామండి. 6వ నెలలో గాబ్రియేలు అనే ఒక పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండే ఒక దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు అనే వంశంలో ఒక ఆయనైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలలో మరియ కూడా ఉంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ లూకాసు వార్తలో లూకా గారు రాస్తూ దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్న ఆయన ఎక్కడున్న ఆమెను సెలెక్ట్ చేస్తున్నాడో వివరంగా రాస్తున్నాడు. చూడండి,
గాబ్రియేలును దేవదూత. ఎక్కడ ఉంటుంది ఈ దేవదూత? పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటుంది. అవునా? అంటే దేవుని ఆధ్వర్యంలో ఉంటున్న ఈ దేవదూతను భూమి మీదకు పంపుతున్నాడు. ఎక్కడికి పంపుతున్నాడో చెప్పాడు. ఏ ప్రాంతానికి పంపుతున్నాడో చెప్తున్నాడు. ఏ వంశంలో ఉన్న వ్యక్తికి దగ్గర పంపుతున్నాడో చెప్తున్నాడు. ఏ భర్తకు భార్య దగ్గరకు పంపుతున్నాడో చెప్తున్నాడు. ఆవిడ స్థితిని చెప్తున్నాడు. ఆవిడ పేరుని చెప్తున్నాడు. అవునా? ఇవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ మనకి. మొదటిగా గాబ్రియేలును దేవదూత. గలిలయ ఎక్కడుంది? భూమి మీద ఉన్న దేశాలలో, ప్రాంతాలలో మనందరికీ తెలుసు గలిలయ దేశం. అంటే పరలోకంలో ఉన్న దేవుడి ఆ చూపు ఎక్కడ పడింది? దేవుణ్ణి ఆశ్రయించిన మరియ మీదకు పడింది. నిజంగా దేవుడి చూపు, దేవుడి చల్లటి కరుణ, ఆ కృప అనేది ఒక స్త్రీ పొందుకుంది. ఆ స్త్రీ ఎక్కడుంది అంటే గలిలయ ప్రాంతం. ఆ గలిలయలో మళ్ళీ ఎక్కడ? నజరేతు. గలిలయ అనే దేశంలో నజరేతు అనే ప్రాంతం, ఊరు. ఏమండి? ఆ ఊరిలో మళ్ళీ ఎక్కడ? ఎవరిల్లు? ఎవరిల్లండి? దావీదు వంశస్థుడు. అంటే ఎవరో నార్మల్ పర్సన్ కాదండి ఆయన. ఒక భక్తుడి కుటుంబం మీద ఆయన చూపు పడింది. అందులో ఎవరు కనబడ్డారు? దావీదు వంశంలో ఉన్న ఒక ఆయన యోసేపు. ఏమండి? యోసేపు అనగానే ఏదో మామూలు వ్యక్తి అనుకోకండి. ఇతడు నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతునికి భార్యగా చేయబడింది అంటే ఈవిడ ఎలా ఉండి ఉంటుంది? ఆయన యోసేపు నీతిమంతుడు. యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఎక్కడ పరలోకం, ఎక్కడ భూలోకం? ఒక లోకం నుంచి మరో లోకానికి ఒక దేవదూతను పంపి విషయం చెప్పించాల్సిన పరిస్థితి వచ్చింది, అవసరం వచ్చింది. ఎందుకంటే లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. మరి లోకరక్షకుడిని కనటానికి దేవుడు ఎలాంటి ఆమెని సెలెక్ట్ చేశాడు? ఎలాంటి స్త్రీని దేవుడు కోరుకున్నాడు చూడండి అక్కడ. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించటం అనేది మనం నేర్చుకుంటున్నాం. కానీ దేవుడే ఒక స్త్రీని సెలెక్ట్ చేశాడు. అంటే దేవుడే ఒక స్త్రీని కోరుకున్నాడు. నా బిడ్డ ఈ లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వెళ్ళటానికి నేను ఎవరిని సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక స్త్రీ ఆయనకు కనబడింది. అంటే మరియను మనం ఎలా ఆలోచించాలంటే, ఒక నోహు కాలం తీసుకోండి. నోహు కాలంలో దేవుడు ఆకాశం నుండి చూస్తున్నప్పుడు ఆ తరంలో నిందారహితుడు ఎవరు? ఒక్కడే. అవునా? అంటే మనకు అర్థం కావడానికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఆగిపోయి ఒక్క చంద్రుడే మెరుస్తుంటూ ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు. అప్పుడు మనం చూసి ఏమనుకుంటాం? అంతా చీకటి, ఒక్కటే వెలుగు. నిజంగా నోహు కాలంలో ఆ ప్రజలందరినీ చూస్తున్నప్పుడు అందరూ చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న వాళ్ళందరి మధ్య దేవుడి కోసం వెలుగుతున్న ఒకే ఒక కుటుంబం నోహు కుటుంబం. మరి భూమి మీద దేవుడు ఎంతోమంది స్త్రీలను చూసినప్పుడు యేసు ప్రభును పుట్టించడానికి ఏ స్త్రీని ఎంచుకున్నాడు అన్నప్పుడు గలిలయలోని నజరేతులోని దావీదు వంశంలో యోసేపు అనే ఒక నీతిమంతుడికి ప్రదానము చేయబడిన ఒక పవిత్రురాలు కన్యక అయిన మరియా. దేవుడు ఎందుకు ఈమెనే సెలెక్ట్ చేసుకున్నాడు? ఈరోజు మరియా అనగానే చాలామంది ఆమెను కూడా ఒక దేవతగా భావిస్తున్నారు, ఆమెను కూడా ఒక దైవం చేసేశారు. కానీ ఆవిడ ఎవరు అంటే దైవం కోరుకున్న ఆవిడ, దేవుడికి నచ్చిన ఆవిడలా మనం ఉండాలి. ఆవిడ్ని పూజించడం కాదు, ఆవిడలా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు ఆమెని. నిజంగా మరియను దేవుడు కోరుకున్నాడు అంటే స్త్రీలందరూ ఎలా ఉండాలి? అవునా? ఇక్కడ మీకు కొత్త నిబంధనలో మొట్టమొదటిగా పరిచయం అవబోతున్న ఆ స్త్రీలలో మరియ కనబడుతుంది. నిజంగా ఒక స్త్రీ ఎలా ఉండాలో మనకు మరియను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. తల్లి అయిన మరియా,
చూద్దామా ఆవిడ ఎలాంటిదో ఏంటో ఒక మాట మనం చూద్దాం. 28వ వచనం. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఏమండి ఆ పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి, భూమి మీద గలిలయ దేశానికి వచ్చి, ఆ గలిలయ దేశంలో నజరేతు వచ్చి, నజరేతులో యోసేపు ఇల్లును వెతుక్కొని, అంతే కదండి, తన భార్య అయిన ఆవిడ ఎక్కడుందో తెలుసుకొని, ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చింది దేవదూత. ఎంత పెద్ద ప్రయాణం అండి. దేవుడు నిన్ను ఇష్టపడితే నువ్వే మూలున్నా నీ దగ్గరికి వస్తాడు. దేవుడికి నువ్వు నచ్చితే నీ కొరకు ఎంత దూరమైనా వస్తాడు దేవుడు. ఎలాంటిదైనా నీ జీవితం జరిగిస్తాడు దేవుడు. అలా దేవుడికి నచ్చే విధంగా మనం ఉండాలి అంటే ఈవిడికున్న లక్షణాలు మనకు ఉండాలి. చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా. ఈ మాట ఆగాలండి. ఈ మాట దగ్గర ఆగి మనం ఆలోచించాలి. చాలాసార్లు ఈ మాట మనం చదువుకున్నాం. మరియ ఎవరు? ప్రాప్తురాలు. దేనికి ప్రాప్తురాలు? చాలామంది మాట్లాడుతూ ఏమండి మాకు ఇంటి ప్రాప్తం లేదండి అంటారు. అవునా? మాకు ఇంటి ప్రాప్తం అంటే ఇల్లు మేము కొనుక్కోలేమండి, మాకు అవకాశం లేదండి, మాకు ఆ పరిస్థితి ప్రాప్తించినంత వరకు, అంటే నీకు ఎంత అనుగ్రహింపబడిందో నీకు వచ్చినంత వరకు అంటారు. ఇప్పుడు మరియకు ఏం ప్రాప్తించింది? దయాప్రాప్తురాలా అని దూత లోపలకు వచ్చి అందంటే దూతకు దేవుడి దృష్టిలో మరియ మీద ఏం కనబడింది? ఖచ్చితంగా ఎవరిని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఎవరికి దయ చూపించినా చూపించకపోయినా, మరియకు మాత్రం దేవుడి హృదయంలో ఏముంది? ఈవిడ దేనికి అర్హురాలు? చూడండి, పదం చూడండి. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎందుకంటే దయాప్రాప్తురాలా నీకు శుభం అని ఎందుకు అంటున్నాడు అంటే స్త్రీలందరూ ఏం పొందాలి? దేవుడి దయ పొందాలి. దేవుడు మీ పట్ల దయ చూపించాలి. మీరేమవ్వాలి? దయాప్రాప్తురాళ్ళు కావాలి. మరి స్త్రీల మీద ఈరోజు మనుషులు దయ చూపిస్తున్నారా? దయ చూపించే విధంగా స్త్రీలు ఉన్నారా? ఇక్కడ నిన్ను చూసి ఏమనాలి? దయాప్రాప్తురాలా అంటే దేవుడు నీ మీద దయ చూపించే విధంగా నువ్వు ఉండాలి. ఉదాహరణకు మనం దయ చూపించాలంటే ఎలా ఉండాలో ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు యాచించే వాళ్ళు వస్తారు. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా అంటారు. ఇప్పుడు మనం వాళ్లకు పెట్టే విధంగా వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఏమండి వాళ్ళ పరిస్థితి బాగోలేదు, పాపం నుంచోలేకపోతున్నారు, చేతులు కాళ్ళు సరిగ్గా లేవు, ఆరోగ్యం పరిస్థితులు అన్నీ సరిగ్గా లేవు కనుక అలా బాగోలేని వ్యక్తికి ఏం చేస్తాం మనం? దయ కలిగి ఒక్కోసారి కొంతమంది అయితే వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెనక్కి పిలుస్తారు. మొన్న ఒకరోజు ఇంటి ముందు నుంచి ఒక ఇద్దరు వెళ్తున్నారు యాచించేవాళ్ళు. అలా వెళుతున్న వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోయారు. మా పక్కన ఆవిడ అలా వెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి పిలిచి మరి వాళ్ళకు కొంచెం సహాయం చేసింది. అంటే వాళ్ళు చేశారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు సహాయం పొందే స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంతే కదా? మీరు బాగా ఆలోచించండి. అప్పుడప్పుడు మనం ఈ చిన్నపిల్లలకు హెల్ప్ చేస్తూ ఉంటాం, చిన్నపిల్లల తల్లులకు హెల్ప్ చేస్తూ ఉంటాం. ఎవరైనా ఇద్దరు పిల్లలను నడిపించుకుంటూ బరువు వేదన పట్టుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఎంత కష్టపడుతుందమ్మా, అక్కడ దాకా నాకు పిల్లోని ఇవ్వు, లేదంటే ఆ సంచి ఇవ్వు, ఆ బ్యాగ్ నాకు ఇవ్వమ్మా అని తీసుకొని అక్కడ దాకా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారా లేదంటే కష్టపడే స్థితిలో ఉన్నారో చూసుకుంటాం. చూసినప్పుడు మనకు జాలి కలుగుతుంది, మనం వాళ్ళకి సాయం చేస్తాం. అంటే ఒక వ్యక్తిని మీద దయ చూపించాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి. ఏమండి, పట్టుచీర కట్టుకుని అడుక్కుంటున్నారు అనుకోండి, ఎవరైనా పెడతారా? పట్టుచీర కట్టుకొని అడుక్కుంటారు అనుకోండి, ఎవరు పెడతారా? లేదేదో స్కూటీ వేసుకొని బండి వేసుకొని వెళ్ళి అడుక్కోండి, ఎవరైనా ఇస్తారా? అంటే నువ్వు అడిగేటప్పుడు అడిగేయడానికి తగ్గే విధానంలో కూడా ఉండాలి. దయ చూపించాలనుకున్నప్పుడు అలా దయ చూపించే విధంలో నువ్వు ఉండాలి. ఏమంటే ఆలోచించండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది స్త్రీలను మీరు గమనించారనుకోండి,
వాళ్ళ వస్త్రధారణ బట్టి అంచనా వేసేస్తూ ఉంటాం మనం. ఈ అమ్మాయి ఫ్యాషన్గా ఉంటుందండి అని, లేకపోతే ఈవిడ ట్రెడిషనల్గా ఉంటుందండి అని. అంటే పై రూపాన్ని బట్టి మనం అంచనా వేసేస్తున్నాం. మరి మనం దయ దేవుడి నుంచి పొందాలి అంటే పై రూపం ఎలా ఉండాలి, లోపల మన మనసు ఎలా ఉండాలి. ఈరోజు దేవుడు స్త్రీల పట్ల, స్త్రీల కుటుంబాల పట్ల, మీ కుటుంబాల పట్ల దయ చూపించలేకపోతున్నాడా, దయ చూపిస్తున్నాడా? అది తెలియాలంటే మరియ ఎలా ఉందో మనకు తెలియాలి. మరియ ఎలా ఉంది? దయాప్రాప్తురాలా. నీకు శుభము. అది శుభం కార్డు పడాలంటే ఏం చేయాలి? దేవుడి నుంచి శుభం పొందాలనుకుంటున్నావా? అయితే నీకు ముందు ఆయన ఏం చూపించాలి? దయ చూపించాలి. కనబడిన వాళ్ళందరి దగ్గర అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళావు అనుకోండి, దయ చూపిస్తాడు దేవుడు? అవునా? ముఖ్యంగా స్త్రీలలో కొండెములు ఎక్కువ చెప్తారట. మరి కొండెములు చెప్పే వాళ్ళకి దేవుడు దయ చూపిస్తాడా? లోకాశలు ఎక్కువ ఉంటాయి అంటారు స్త్రీలకి. మరి లోకాశలతో ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్న వాళ్ళ పట్ల దేవుడు దయ చూపిస్తాడా? దేవుడు దయ చూపించే విధంగా మనం లేనప్పుడు ఇంకొక 10 ఏళ్ళు మనం ఇలాగే ఉన్నా దేవుడి నుంచి ఏం రాదు? దయ రాదు. ఒక ముద్ద పెట్టాలన్నా, ఒక చిన్న వస్తువు ఇవ్వాలి అన్నా దానికి తగినట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు దేవుని దయ రావాలంటే మరి ఎలా ఉందో మనకు తెలియాలి. చూద్దామా? చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 47వ వచనం. 47వ వచనం. అక్కడ మరియా ఏమంటుంది అంటే మొదటి అధ్యాయమే 47వ వచనంలో మరియ మాట్లాడుతుంది. తల్లి అయిన మరియ మాట్లాడుతూ ఆవిడ ఎలా ఉందో మనకు చెప్తుంది. దేవుడి నుంచి దయ వచ్చింది అంటే మరి ఆవిడ ఎలా ఉంటే వచ్చిందో మనకు తెలియాలిగా. ఆవిడ ఎలా ఉందట? 47వ వచనంలో ఆయన అంటే దేవుడు తన దాసురాలి దీనస్థితిని, అది సంగతి, తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మనం మాట్లాడతాం అప్పుడప్పుడు, మా మీద ఎప్పుడు దయ చూపిస్తారు, మమ్మల్ని ఎప్పుడు కటాక్షిస్తారు. కటాక్షించటం అంటే ఓకే చేయటం, బ్లెస్ చేయటం, దీవించటం. ఎందుకు దేవుడు మరియను కటాక్షించాడు అంటే క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తన దాసురాలి దీనస్థితి. మరి ఎందుకు కటాక్షింపబడింది అంటే మొట్టమొదటిగా ఆవిడ దేవునికి దాసురాలిగా ఉంది. దేవునికి దాసురాలు. మరి మనం ఇంటికి దాసురాళ్ళం. అవునా? ఉదయం నుంచి రాత్రి వరకు దాసురాలు. ఏం చేస్తుంది ఈ దాసురాలు? ఇంట్లో మొత్తం ఇంటికి దాసులం, ఒంటికి దాసులం. అవునా? మనం దేనికి దాసులం కావాలి? దేనికి దాసులం అయిపోయాం? దేవుని దాసురాలు ఏ దాసురాలు అయిపోయింది? భర్తకు దాసురాలు అయిపోయింది, పిల్లలకు దాసురాలు అయిపోయింది, ఇంటికి దాసురాలు అయిపోయింది, వంటకు దాసురాలు అయిపోయింది. అంటే దేవుని దాసురాలుగా ఉండాలి ముందు, తర్వాత అవన్నీ కూడా చెయ్యాలి. దేవునికి దాసురాలట ఎవరు? మరియా. ఆయన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించడం అంటే దాసురాలిగా ఉండాలి, ప్లస్ దీనస్థితి అంటే నువ్వెలా ఉండాలో అలా ఉంటేనే దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. ఏమండి? ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. అట్లు ఆయన దీనులను, దీనురాలు అన్నది కదా, దీనస్థితి అన్నది కదా, దయాప్రాప్తురాల అంటే తన దీనస్థితి. ఇప్పుడు దీనులను ఏం చేస్తాడట? ఆయన దీనులను ఉన్నత స్థలములను ఉంచుతాడటండి. అంటే
దీనురాలుగా దాసురాలుగా ఉన్న మరియకు దేవుడు ఎలాంటి స్థానం ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి. ఏంటా ఉన్నత స్థానం? నిజంగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని కనే అవకాశం, మహాభాగ్యం ఎవరికి వచ్చింది? మరియ గారికి వచ్చింది. తల్లి అయిన మరియకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె దీనురాలు ప్లస్ దాసురాలు. అంటే దేవునికి దీనురాలుగా దాసురాలుగా ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఆయన కటాక్షం వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మరి మా కుటుంబంలో సమాధానం లేదండి అంటారు. కుటుంబంలో సమాధానం ఉండాలి అంటే ముందు దేవుడితో సమాధానం ఉండాలి. అంతే కదా, అంతే కదా. ఏమండి, ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ ఉందండి, ట్యూబ్లైట్ ఎలగాలంటే స్విచ్ దగ్గర ఉంది కనెక్షన్. అసలు ఇంటికి వైరింగే లేకపోతే ఎలా వెలుగుతుంది? సమాధానం దేవుడితో ఉండాలి ముందు. దేవుడితో మనం సమాధానంగా కలిసి ఉంటే దేవుడు మన కుటుంబంలో సమాధానాన్ని తెస్తాడు. వాక్యమే మన కుటుంబాన్ని సరిచేస్తుంది. అంతే కదండి. ఇది గత కాలంలో మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నాడు. అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో పిల్లలకి చెప్పేవాళ్ళుగా ఉన్నారు. మనుషుల్లో పెద్దవాళ్ళు మంచి చెడు చెబితేనే కుటుంబాలు బాగుపడతాయని అంటే, మరి మనిషిని పుట్టించిన దేవుడే పెద్ద వ్యక్తిగా కుటుంబాలను ఎలా చూసుకోవాలో చెబితే ఎంత బాగుపడతాయి? ఒక మాట, అన్నీ మనకి నచ్చినట్టుగా జరగవు, కానీ జరిగే ప్రతి దాన్ని దేవుడి కృపతో మనం మనకిష్టంగా మలుచుకోవాలి. దేవుడే నీ మార్గాలను సరిచేసేయాలి. నువ్వు ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు భారాన్ని దేవుడి మీద పెట్టేస్తే దేవుడే సరి చేస్తాడు. ఇప్పుడు సరి చేయటం లేదు నీ కుటుంబాన్ని అంటే ఒకటే కారణం, నువ్వు ముందు ఆయనతో సరిగ్గా లేవు. అంతే కదా. చాలామంది కుటుంబాల్లో మీరు గమనించారా, భార్యాభర్తల ఇద్దరి మధ్య సమాధానం ఉండదు. వన్స్ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదో ఆటోమేటిక్గా పిల్లల జీవితాలు పాడైపోతాయి. పిల్లల జీవితాలు బాగోవు. పిల్లల జీవితాల్లో లోపాలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు, ఎలాంటి వారిని ఇష్టపడుతున్నాడు అంటే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. దీనులను నడిపిస్తాడు. ఎందుకు అంటే దీనులు ఎవరి మీద ఆధారపడతారు? మీరు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడు నాకేం చేయలేదండి, దేవుడు నాకేం చేయలేదని అంటున్నారు అందరూ. నేను అంటున్నాను, దేవుడు నీకు ఏదైనా చెయ్యాలంటే ముందు అసలు నువ్వు ఆయన మాట వినాలి కదా. ఆయన అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా. ఏమండి, చిన్న విషయం అర్థం కావడానికి చెప్తాను. పిల్లలండి మన మాట వింటేనే ఒక చిన్న చాక్లెట్ ఇస్తామండి, అవునా కదా. నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళి వస్తేనే, మాకు చిన్నప్పుడు అదేనండి, నువ్వు షాప్కి వెళ్ళావా రూపాయి ఇస్తాను, వెళ్ళవా, వెళ్తేనే ఇస్తాను. ఇవన్నీ మనం చిన్నప్పుడు నుంచి చూసాం. ఒక చిన్న చాక్లెట్ ఇస్తేనే, పిల్లలు చెప్పింది చేస్తేనే ఇస్తున్నాం కదా మనం. మరి దేవుడు చెప్పింది చెయ్యనప్పుడు, దేవుడు అంటే నువ్వు పట్టించుకున్నప్పుడు ఎందుకు నిన్ను ఆయన చూడాలి? ఎందుకు నిన్ను ఆయన చూడాలి? ఏమండి, మొక్క నాటారు, నీళ్లు పోయకుండా కాయలు వస్తాయా? నీళ్లు పోయకుండా కాయలు వస్తాయా? దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుడికి ఇష్టంగా లేనప్పుడు ఎందుకు వస్తాయి దేవుడి నుంచి నీకు ఫలాలు? మనమే కదండి. పక్కన వాళ్ళు ఉంటారు, ఇరుగు పొరుగు ఉంటారు, అవునా? వాళ్ళు పలకరిస్తేనే మనం పలుకుతాం, అవునా? వాళ్ళు మన గుమ్మాలోకి వచ్చినప్పుడే మనం కూడా వాళ్ళ. మరి దేవుడి దగ్గర ఇప్పుడు నీ స్థితి ఏంటి? నువ్వు దేవుణ్ణి పట్టించుకోనంత వరకు దేవుడు నీకు ఆహారము, ఆరోగ్యము, గాలి, నీరు ఈ ప్రకృతిలో తినటానికి పడేస్తాడు అంతే. కానీ దేవుణ్ణి పట్టించుకోవాలనుకుంటున్నావా? నీకు శుభం జరగాలనుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి పట్టించుకోవలసిందే. నువ్వు దేవుణ్ణి పట్టించుకోవాల్సిందే. ఒకటండి, అడగందే అమ్మైనా ఏం పెట్టదట? మరి నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా దేవునికి ఏమైనా పెడతాడా? చాలామంది మా కోసం ప్రార్థన చేయండి అంటారు.
వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ గురించి ఏమని ప్రార్థన చేయమంటారు? ప్రభువా నిన్ను నీ దగ్గరకు రాకుండా ఊరి మీద తిరుగుతుందని ప్రార్థన చేయమంటారా? ప్రభువా నీ పనిలో లేకుండా, నీ దాసురాలిగా లేకుండా, దీనస్థితి లేకుండా, గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తుంది, కాపాడమని ప్రార్థన చేయమంటారా? ఏమని ప్రార్థన చేయమంటారు? మీరు దేవుళ్ళో ఉండండి, అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవుడు ఎవరి మార్గాన్ని నడిపిస్తారట? న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును మిగతా వాళ్ళకి రాదు. నువ్వు దేవుడి మార్గాన్ని నేర్చుకోవాలంటే నువ్వు దీనత్వంతో దేవుడి దాసురాలిగా దేవుడి ముందు ఉండాల్సిందే. మీకు విషయం చెప్పనా? మీరు కూడా గమనించి ఉంటారు, చదువుకున్న వాళ్ళు గర్వంగా ఉంటారా? సామాన్యంగా ఏ చదువు లేకుండా ఉన్నవాళ్ళు గర్వంగా ఉంటారా? మీకు ఇద్దరు కనబడతారు, అవునా? కానీ దేవుడికి గర్వంగా ఎవరు కనబడతారు తెలుసా? ఆయనని పట్టించుకొని వాళ్ళందరూ గర్వపోతలే, అవునా? ఆయన పట్టించుకొని వాళ్ళందరూ గర్వం వాళ్ళకి. దేవుడు పట్టించుకోరు, అందుకే దేవుడి గురించి వాళ్ళకి నేర్పడు. దేవుడు తన మార్గములను దీనులకు నేర్పును. 138వ కీర్తన 6వ వచనం కూడా చూడండి. ఎవరిని ఆయన పట్టించుకుంటాడట? ఎవరిని పట్టించుకుంటాడట? కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను అంత గొప్పవాడు దేవుడు. ఆ గొప్పవాడు ఎవరిని చూస్తాడట? ఎవరిని పట్టించుకుంటాడట? అంటే యేసుప్రభు ఈ భూమి మీద పుట్టాలి అనుకున్నప్పుడు ఆయనకి ఈ భూమి మీద ఒక కన్యక కావాలి. అదే కదా యెషయా ప్రవచనం, కన్యక గర్భవతి అయి కుమారుని కను. ఏ కన్య? అక్కడేం పేరు రాయలేదు మరియా అని. ఆ సమయంలో, ఆ కాలంలో దేవుడు దావీదు వంశంలో యోసేపు కుటుంబంలో మరియని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఆవిడెవరు? దాసురాలు, దేవుని ఎదుట దీనురాలు. అందుకే దేవుడు ఎవరిని లక్ష్య పెట్టును? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. అప్పుడప్పుడు కొంతమంది ముఖాలు చూస్తూ ఉంటాం, ఏమండి లక్షణంగా ఉందండి అంటే. లక్షణంగా ఉందంటే మొత్తం 7 వారాలు నగలేసుకుంటే లక్షణంగా ఉంటుందా? కాదు. ఏవో ధరించుకుంటే కాదు మనం నచ్చిందని చెప్పడానికి. క్యారెక్టర్, నీ క్యారెక్టర్ నీ ఫేస్లో కనిపించాలి. లోపల ఎన్ని బాధలున్నా పైకి నువ్వు స్వచ్ఛమైన స్థితిలో కనిపించాలి. నీ దేవుడు నీకు ఆధారం అయితే నీకు ఆ ముఖం, నీకు ఆ స్థితి, నీకు ఆ మనసు వస్తుంది. కనుక మరియ ఎవరు కృపకు పాత్రురాలైంది అంటే దేవుని కృపకు పాత్రురాలైంది. అందుకే ఆవిడకి ఏం జరిగింది? శుభం జరిగింది. మనకేం జరగదు? మనకి ఏ శుభం జరగదు, ఏదో జరగదు. మనకి దేవుడికి మధ్య ఏం తగ్గింది? బాండింగ్ తగ్గింది, అవునా? చిన్న విషయం అండి, తల్లి గర్భంలోనండి బిడ్డకి తల్లికి ఇద్దరికి బంధం పేగుంటుంది, కనెక్షన్స్ అన్నది, అవునా? బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లి నుంచి ఆ శక్తి, ఆ ఎదుగుదలకు అవసరమైనవన్నీ కూడా తల్లి నుంచి వెళ్ళాలి. తల్లి నుంచి వెళితేనే బిడ్డ ఎదుగుతుంది. తల్లికి బిడ్డకి మధ్య బంధం ఆ పేగు. ఆ పేగును బట్టే కదా నా కూతురు, మా అమ్మ అని అనుకుంటున్నాం. మరి దేవుడికి నీకు మధ్య ఉన్న బంధం ఏంటి? దేవుడికి నీకు మధ్య ఉన్న బంధం ఏంటి? ఒక విషయాన్ని గమనించండి, మనం వాక్యాన్ని వింటుంది ఎవరి కోసమో కాదు, మన కోసమే. వాక్యం విని ప్రవర్తించేది ఎవరి కోసమో కాదు, మన కోసమే. వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే నష్టం ఎవరికో కాదు, ఎవరికి? మనకే. సో మన కోసం వస్తున్నాం, మన కోసం వింటున్నాం, మన కోసం పాటిస్తున్నాం, మన మేలుకై పరలోకాన్ని కోరుకుంటున్నాం. సో ఇక్కడ పాటించకపోతే ఎవరికి నష్టం? దాసురాలిగా లేరు అనుకోండి, ఎవరికి నష్టం? దీనురాలిగా లేకపోతే ఎవరికి నష్టం? దాసురాలుగా దీనురాలిగా ఉన్న మరియ కంటే మనం ఏం పెద్దగా గొప్ప స్థితిలో ఏం లేవండి.
కాబట్టి ఒక ఆదర్శమైన పరిశుద్ధ స్త్రీ ఎవరిని ఆశ్రయించింది మరియా? దేవుని పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ పరిశుద్ధ స్త్రీలు. ఆ స్త్రీలలో ఒక ఆవిడ మరియా. ఆవిడకున్న ఒక గొప్ప లక్షణం, ఏ సమస్య వచ్చినా ఎవరిని ఆశ్రయిస్తుంది ఆవిడ? దేవుని ఒక సమస్య రాగానే ఆ సమస్య వచ్చిందని బాధపడే వాళ్ళు ఎక్కువ మంది. ఏంటండి ఇప్పుడు ఈ ప్రాబ్లం? ఓ సమస్య రాగానే ఆ సమస్యను బట్టి భయపడే వాళ్ళు ఎక్కువ మంది. ఏంటండి ఇప్పుడు ఏమైపోద్దండి. కానీ మరి ఏమవుతుంది? భయపడదు, బాధపడదు. ఎందుకంటే ఆవిడికి ఆధారం ఎవరు? నా దేవుడు నాకు ఆధారం అయితే, నేను నా దేవుడికి దాసురాలిని అయితే, దీనస్థితిలో ఉంటే దేవుడే ప్రతిదాన్ని నా ద్వారా చేయించగల సమర్థుడైన. కాబట్టి ఈరోజు ఈ మంచి మాటలు దేవుడు మనకు వినిపించాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న అబ్రహాం గారి కుటుంబాన్ని, మరి ఆయన్ని ప్రేమించి ఇచ్చిన భార్య శారా గారి కుటుంబాన్ని, తన బిడ్డల్ని, మనవరాల్ని అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇలా ప్రతి కుటుంబం, దేవుడి పిల్లలు ఆ కుటుంబం దర్శించి, దేవుడి పిల్లల పరిశుద్ధుల పాదాలను మరి కుటుంబంలో వారితో పాటు కాసేపు గడపటం ఆశీర్వాదం. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. ఇటు స్థితిని మనందరం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ స్త్రీల వాక్య పరిచర్యలో పరిశుద్ధురాలైన మరియ కొరకు మేము ఆలోచించాం. తల్లి అయిన మరియ మీకెందుకు నచ్చింది? ఎందుకు కోరుకున్నారు? ఎందుకు యేసు ప్రభువుని ఆమె గర్భంలోనే ఎందుకు పుట్టించారంటే, ఆవిడ మీకు దీనురాలు, ఆ దీనురాలు, మీరు చెప్పినవన్నీ పాటించేది, చేసేది. అంతేకాదు నాయన, ఆవిడ దీన స్థితిని, మిమ్మల్ని ఆశ్రయించే పరిస్థితిని, ఆవిడ చూపించిన భక్తి శ్రద్ధలే ఆవిడకు దయ చూపించగలిగే స్థితికి వెళ్ళినవి. దీనులను ఉన్నత స్థానంలో ఉంచుతానన్న మీ మాటను బట్టి ఇదిగో మరియ జీవితాన్ని చూస్తుంటే మాకు అర్థమవుతుంది తండ్రి. దీనస్థితిలో ఉన్న ఆవిడ ఈరోజు మహారాజైన యేసుక్రీస్తుకు తల్లిగా ప్రపంచంలో పిలువబడుతుంది. అట్టి ఉన్నత స్థితికి ఎంచబడాలి, హెచ్చరించబడాలి, గొప్ప చేయబడాలి అంటే అది మీరు చేయవలసిందే తప్ప మాలో మేము ఎవ్వరం చేసుకోలేదు. కనుక మా జీవితంలో, మా కుటుంబాలలో మీ సమాధానాన్ని మేము కలిగి ఉండి, మీకు విధేయులుగా, దాసులుగా, దీనురాలుగా మేము ఉండటానికి అవకాశం దయచేయండి. ఇదిగో నాయన, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం గారు చేస్తున్న పని విషయంలో జ్ఞాపకం చేసుకోండి. శారా గారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, మంచి ఆరోగ్యమును దయచేయండి. వీరిరువుని ప్రేమించి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఆడబిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని దీవించండి. అలాగే యవనస్తుడైన కిరణ్ని జ్ఞాపకం చేసుకోండి. తను చేస్తున్న పనిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబం దేవుడికి దూరంగా కాకుండా దగ్గరగా ఉంటూ సమాధానం కలిగి ఉండటానికి కృప చూపండి. నీతి న్యాయాలను అనుసరించే కుటుంబంగా ఉంచడానికి కృప చూపండి. ఇదిగో నాయన, మీ పేరును బట్టి సంఘమునంతటిని ఆహ్వానించి వారి కష్టాన్ని ఆహారంగా పెట్టడానికి సిద్ధపడుతున్నారు. వెండి వార్చిన చేతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నాయన, ఆయనకి సహకరించిన అక్క చెల్లెళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అమ్మమ్మని జ్ఞాపకం చేసుకోండి. నాయన, పెద్దవాళ్ళ వరకు ఇచ్చిన భర్తలను, పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. నీతి న్యాయములు కలిగి దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఈ కుటుంబాలన్నింటినీ బలపరచమని కోరుకుంటూ, ఇంత మంచి మాటలు మాకు నేర్పిన మా ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు వారి పెరటి ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధానము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు.